శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మికత పేరుతో ఎన్నో అసత్య ప్రచారాలు, ఎన్నో చాదస్తాలు, ఎన్నో అభ్యాసాలు, ఎన్నో బోటకాలు జరుగుతున్న ఈ రోజుల్లో అసలు ఆధ్యాత్మికత అంటే సరైన జ్ఞానానుష్ఠానం అని తెలియజెప్పి మరుగున పడిపోయిన ఆ జ్ఞానాన్ని వెలికి తీసి దానికి జీవం పోస్తూ భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులలోని జ్ఞానసారాన్ని మనకు అందించి వాటిల్లోని అపార్థాలను తొలగించి అంతరార్థాలను మనకు ప్రబోధించి మానవుడి జీవిత పరమార్థం ఈ జ్ఞానానుష్ఠానమే అన్న చందంగా సాగిపోతున్న నేటి ఆధ్యాత్మికత యుగపురుషుడు ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ వివేకానంద గారు. ఆయన గత 20 సంవత్సరాలుగా ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో అద్భుతంగా ప్రబోధించే ఈ గురువుగారి దగ్గర కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక విద్యను సాధకులు అభ్యసిస్తున్నారు. అలా ఆ సాధకులు ఆధ్యాత్మిక విద్యను అభ్యసిస్తూనే భౌతిక జీవితాన్ని కూడా ఏమాత్రం కోల్పోకుండా ఆధ్యాత్మికత ద్వారా భౌతికం అనే సరికొత్త నినాదంతో సవ్యచాచులుగా మున్ముందుకు సాగిపోతూ ఆధ్యాత్మికత విజయాన్ని అందిపుచ్చుకుంటున్నారు, ఘన విజయాలను సాధిస్తున్నారు. అటువంటి సాధకులతో ఈరోజు మన గరుడ మీడియా ముచ్చటించబోతుంది. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరండి? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, మీరేం చేస్తుంటారండి? బిజినెస్ అండి. బిజినెస్ చేస్తుంటారు. ఇప్పుడు దీంట్లో ఈ ట్రూత్ వివేకామృతం సంస్థలో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారండి? దాదాపుగా 16 సంవత్సరాలు అయిందండి. 16 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ సంస్థలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు? నేను కార్యక్రమాలు చేపట్టడం అని కాదు, గురువుగారి దగ్గరికి వెళ్ళి మేము జ్ఞానాన్ని నేర్చుకుంటాము. మేము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలన్న ఉద్దేశంతో గురువుగారిని మేము ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉంటామండి. అంటే గురువుగారు డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్గా మీకు క్లాసెస్ చెప్పి వెళ్తుంటారా, లేకపోతే ఆన్లైన్ అట్లా ఏమన్నా చెప్తుంటారా? ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఓకే. కానీ ఫస్ట్ టైం మాత్రం గురువుగారి దగ్గరికి వెళ్ళి క్లాస్ తీసుకుంటాం. దారి తప్పుతున్న హిందూ వ్యవస్థ నుంచి మళ్ళీ ఆధ్యాత్మికంలోకి అంటే మంచి దారిలోకి రావడానికి మన సంస్థ చేపట్టిన కార్యక్రమాలు ఎంతవరకు దోహదపడ్డాయి అంటున్నాను? చాలా వరకు అండి. అంటే ఇప్పుడు సరైన ఆధ్యాత్మికత అనేది ఎవరికి తెలియట్లేదు. సో అది తెలియకపోవడం వల్ల ఇంకెక్కడైనా ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి పక్క మార్గాలకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అది సరైన విధానంలో సరైన జ్ఞానాన్ని తెలియచెప్తే ఎవరు ఎక్కడికి వెళ్ళరు కదా. ఇక్కడ ఈ గురువుగారు మాత్రం సరైన అంతరార్థాలని, సరైన జ్ఞానాన్ని మాకైతే భగవద్గీతలో అర్థాలని, అంతరార్థాలని, తర్వాత ఉపనిషత్తులు, వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని మాకు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తారండి. సో మేమైతే దీంట్లో మేము ఇలా నేర్చుకుంటాం. అంటే అసలు అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళ కోసం నేను ఒక స్మాల్ క్వశ్చన్ అడుగుతున్నాను, మీరేమనుకోవద్దు. అంటే మాకు ఆధ్యాత్మికం అని వినడమే కానీ మాకు అసలు ఏం తెలియదు యాక్చువల్లీ. అదొక పేరు, అదొక వర్డ్. పార్టీ అంటే తెలుసు, ఎంజాయ్మెంట్ అంటే తెలుసు, హ్యాపీనెస్ అంటే తెలుసు, రూడ్నెస్ అంటే తెలుసు, కానీ ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ఆత్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవడాన్ని ఆధ్యాత్మికత అంటారు. ఓకే. సో ఈ గురువు గారు ఏంటంటే ఆ ఆత్మజ్ఞానాన్ని మనకి సరైన రీతిలో మనకి ప్రబోధిస్తూ ఉంటారు. ఓకే. ఎప్పుడు అంటే 16 సంవత్సరాల క్రితం మీరు జాయిన్ అయ్యి అన్నారు కదా, సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుందండి సంస్థ. 20 సంవత్సరాల నుంచి. మొత్తం మీరు ఎంతమంది ఉంటుండొచ్చు మేడం సంస్థలో ఓవరాల్గా? అంటే ఎన్ని చోట్ల వ్యాపించి ఉంది సంస్థ? మొత్తం త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద దాదాపుగా త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద దాదాపుగా 18 సెంటర్లు ఉన్నాయి. గురువు గారు ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలలో కూడా ఉపదేశిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అంటే ఎవరి కన్వీనియంట్ బట్టి అట్లా వాళ్ళ కోసం. సో అసలు గురువుగారు ఇంతకు ముందు ఆధ్యాత్మికంలోకి రాకముందు గురువుగారు ఏం చేస్తుండేవారు? గురువుగారు బిజినెస్ చేసేవారు. బిజినెస్ గురువుగారు కూడా. ఓకే. విజయవాడలో ఉంటారు. విజయవాడలో. మన తెలుగు వారేనా? అంటే అందుకే వివేకానంద అని నేమ్ పెట్టుకున్నారేమో. అంటే గురువుగారు వాళ్ళ చేస్తున్న కార్యక్రమాల వల్ల వివేకానంద అన్న పేరు వచ్చిందా, లేకపోతే వాళ్ళకి స్వతహాగా వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు పెట్టిన పేరు? సో అందుకే ఆయన మార్గంలోనే ఈయన కూడా ఆధ్యాత్మికంలోకి వచ్చారా? అలా ఏం లేదు. సార్కి ఇంకా జ్ఞానం అనేది ఇంకా అలా ఆయనకి పూర్వజన్మ సుకృతం అని అనుకోవచ్చండి. ఓకే. అది కంప్లీట్గా అంతే. సో అయితే మీరు అంటే కోదాడలో, నేను ఓవరాల్ ఇండియా గురించి ఏం మాట్లాడటం లేదు, మన కోదాడలో మీరు జాయిన్ అయ్యి 16 years అవుతుంది అంటున్నారు కదా, అప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీరు ఎంతమంది సంస్థలో ఎంతమంది అయ్యారు? నేను వచ్చినప్పుడైతే ఫస్ట్ నేను ఒక్కదాన్నే ఇక్కడ స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఓకే. దాదాపుగా ఇప్పుడు ఒక
30-40 మంది దాకా ఉంటారండి. ఓ కానీ రావటం మాత్రం రెగ్యులర్గా వచ్చే వాళ్ళు మాత్రం ఒక 20 మెంబర్స్ ఉంటాము. ఓకే. అది 50 మంది కూడా ఉండొచ్చు. వాళ్ళ పనులను బట్టి వాళ్ళు రాలేని వాళ్ళు కూడా ఉంటారు. దాదాపుగా 50 మంది దాకా ఉన్నారు ఇక్కడ. చైతన్యం తీసుకొచ్చినాం అని మీకేమైనా అనిపిస్తుందా? కోదాడలో ఉన్న మీ 50 మందిలో, అంటే రెగ్యులర్గా వచ్చే 30 మందిలో చైతన్యం వచ్చింది అంటే లైక్ ఇప్పుడు మనం అనుకుంటాం, లైక్ ఎగ్జాంపుల్ రిహాబిటేషన్ సెంటర్ తీసుకోండి. వాళ్ళకి ఇప్పుడు మన ఆధ్యాత్మికం కూడా ఒక రిహాబిటేషన్ సెంటర్ లాంటిది. ఎందుకంటే చెడు అలవాట్లు ఉన్న వాళ్ళని మంచి అలవాట్లుగా మార్చి మళ్ళీ వాళ్ళని ఇంటికి పంపించేదే రిహాబిటేషన్ సెంటర్. యాజ్ యూజువల్గా ఆధ్యాత్మికం కూడా అంతే కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మారి వారి జీవితాలు మారినటువంటి పర్సన్స్ కూడా ఎవరైనా ఉన్నారా మీ బ్యాచ్లో? ఇప్పుడు మేమందరం అంతే మేడం, మొత్తం అందరం అంతే. ఇప్పుడు మాకు ఏ కష్టాలు లేవనేది అయితే లేదండి. మాకు కష్టాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. కానీ అంత ఇంతకు ముందు ఉన్నంత లేదు. కాకపోతే ఏ కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం అది ఆధ్యాత్మికత ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా ఎలా ఎదుర్కోవచ్చు వాటిని అనేది మాకు చాలా బాగా చెప్తారు ఇక్కడ. సో మేమైతే ధైర్యంగా ఉండగలుగుతున్నామండి. ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యంగా ఉండగలుగుతున్నాము. ప్రశాంతంగా, ఆనందంగా ఎలా ఉన్నా కానీ, మా జీవితం ఎలా ఉన్నా మేము ఆనందంగా ఉండగలుగుతున్నాం. మరి అది మాలో వచ్చిన మార్పే కదా. సూపర్, నిజంగానే అది కరెక్టేనండి. అంటే ఇప్పుడు గురువుగారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పాలనుకున్నది చెప్పి మీకు ఇచ్చి మోటివేషన్ లాగా ఇచ్చి క్లాస్ ఇచ్చి మాత్రమే వెళ్ళిపోతుంటారా? లేకపోతే మీరు చెప్పినవి కూడా వింటూ, మీరు మాట్లాడే వాటివి వింటూ ఆన్సర్స్ ఇస్తూ వెళ్తుంటారా? ఆన్సర్స్ ఇస్తారు, కంపల్సరీ ఆన్సర్స్ ఇస్తారు. అంటే ఓన్లీ పెద్దవాళ్ళు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారా? లేకపోతే చిన్నపిల్లలు కానీ మిడిల్ ఏజ్డ్ అలాగా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారండి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశం అండి. ఇది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి ఇది. ఒకవేళ అంటే మేము మిమ్మల్ని ఒక 2 నిమిషాలు ఈ సంస్థ గురించి మీరు ఒక 2 మాటల్లో చెప్పండి అని అడిగితే మీరేం చెప్తారు మాకోసం? ఆధ్యాత్మిక గురువు అంటే ఎలా ఉంటారు అని అంటే శ్రీ వివేకానంద గారిని చూపించచ్చండి. ఆయన చెప్పేటటువంటి జ్ఞానం ఈ భూతలంలో అసలు ఇప్పటివరకు ఎవరు చెప్పలేరు కూడా. ఆయన దగ్గర ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ట్రూత్ వివేకామృతం అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అక్కడ గురువుగారి వీడియోలు చాలా ఉంటాయి, అవి ఓపెన్ చేయొచ్చు. లేదంటే పర్సనల్గా నా నెంబర్ మీ ద్వారా ఎవరైనా వచ్చి నా నెంబర్ కావాలంటే ఇస్తాను. గురువుగారు క్లాసెస్ పెట్టినప్పుడు చెప్తాను, వాళ్ళు రావచ్చు అప్పుడు. కానీ చాలా బాగుంటుందండి. ఈ సార్ చెప్పేటటువంటి జ్ఞానం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి మనిషి మహోన్నతంగా జీవించగలగాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. పర్టికులర్గా మెన్షన్ చేయట్లేదు, కానీ గురువు గారు అన్న పాయింట్ వస్తే అక్కడ గురువు మాత్రమే ఉంటాడు. మీరు ఎలా జనరేట్ చేస్తున్నారు? అంటే ఓన్లీ గురువు గారి గురించే ఉంటుందా మాట్లాడేది? 100లో 70% గురువు గారి గురించి మాట్లాడి 30% మనకు కావాల్సిన అనుకూలమైనటువంటి పనుల గురించి మాట్లాడుకుంటారా? లేకపోతే ఎలా జరుగుతుంది ఇక్కడ మీరందరూ కలిసినప్పుడు? మేమందరం కలిసినప్పుడు గురువు చెప్పేటటువంటి జ్ఞానం గురించే మాట్లాడుకుంటామండి. మేము జ్ఞానం గురించి మాట్లాడుకుంటాము. ఆ జ్ఞానాన్నే మేము అభ్యాసం కింద మార్చుకుంటాము. మరి ఆ జ్ఞానాన్ని చెప్పింది ఎవరు అని అంటే గురువే కదా. ఖచ్చితంగా గురువు గురించి మాట్లాడుకుంటాము, గురువు చెప్పిన జ్ఞానం గురించి కూడా మేము మాట్లాడుకుంటాము. అంటే గురువు అంటే ఒక మనిషికే గురువు అండి, అంతే కదా. అంటే మతానితో సంబంధం లేదు, దీనికి ఏ కులంతో సంబంధం లేదు, ఏ మతంతో సంబంధం లేదు. ఇప్పుడు మీరు హిందువులను మాత్రమే జాయిన్ చేసుకుంటారా? లేకపోతే ఏ మతం వారు వచ్చినా మీరు జాయిన్ చేసుకోగలుగుతారా? ఎవరైనా రావచ్చండి. ఇది ఒక మతానికి, ఒక కులానికి, లేదంటే ఒక ప్రాంతానికి సంబంధించింది అయితే కాదు. జ్ఞానం అని అంటే మనిషి అన్నవాడు ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా రావచ్చు. అది ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు. ఇప్పుడు ఈ గురువుగారి దగ్గర క్రిస్టియన్స్ వస్తున్నారు, తర్వాత ముస్లిమ్స్ వస్తున్నారు. ఈ జ్ఞానాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా కూడా నేర్చుకుంటున్నారు. ఓకే, అంటే మీ జీవన ప్రయాణం ఇప్పుడు ఎలా ఉంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? అంటే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మా మదరే ఉన్నారు, ఆమెను అడిగాను అనుకోండి, నేను ధ్యానంలో కూర్చొని ఆ దేవుడిని చూడాలి అనేది నా కోరిక అని ఆమె చెప్తారు. అలాగే మీకేమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ నా జీవితాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. వివేకామృతంలోకి రాకముందు, వివేకామృతంలోకి వచ్చిన తర్వాత. వివేకామృతంలోకి రాకముందేమో ఎప్పుడు కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎందుకు ఇలా ఉన్నాను, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని అలా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ వివేకామృతంలోకి వచ్చి ఈ గురువుగారి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవడం మొదలు పెట్టానో కంప్లీట్గా నా ఆలోచన సంవిధానం అనేది మారిపోయిందండి. ఏదొచ్చినా నేను ఫేస్ చేయగలుగుతున్నాను, దేన్నైనా నేను ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాను, ఏదైనా నేను ఫేస్ చేయగలుగుతున్నాను. తర్వాత ఈ జ్ఞానాన్ని ఇంకా 10 మందికి పంచాలి,
ఎవరు వాళ్ళ జీవితంలో ఎవరు కష్టాలు పడకూడదు, ఒకవేళ వాళ్ళకి కష్టాలు ఎదురైనా కానీ వాళ్ళ ఈ జ్ఞానాన్ని ఉపయోగించి ఎలా వాళ్ళ కష్టాల నుంచి బయటపడాలి, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని చాలా బలపరిచేటట్టుగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ మీకు ఒక పర్టికులర్ గ్రంథాన్ని ఏదన్నా బోధిస్తారా, లేకపోతే ఆయనకి మనసులో ఉన్న మాటల్ని బోధిస్తారా? గ్రంథం అంటే ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు, 18 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 18 అధ్యాయాల్లో ఉన్నటువంటి శ్లోకాల యొక్క అంతరార్థాన్ని గురువుగారు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు. అలాగే వేదాలు, ఉపనిషత్తులు వాటిల్లోని సారాంశాన్ని, వాటి యొక్క అంతరార్థాలని చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తారండి. ఓకే. ఒకవేళ మేము ఎవరన్నా మా వీక్షకులు కానీ ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఇక మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఇక్కడైతే, లేదంటే మమ్మల్ని కన్సల్ట్ అయినా మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే డైరెక్ట్గా వచ్చి జాయిన్ కావచ్చు. కూడా ఉందండి, యూట్యూబ్ ఛానల్ ఉంది. ట్రూత్ వివేకామృతం ఆఫీస్ నెంబర్ కూడా ఉంది. మీరు ఆ బుక్ వెనకాల మీరు ఒకవేళ వీడియో తీయగలిగితే ఆఫీస్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ కోదాడలో కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అయితే నేను చెప్తాను గురువుగారి క్లాసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది. మీరు అవి బుక్స్ కూడా ఒకసారి అవి వీడియో తీస్తే మీకు అందరికి వీక్షకులకి అందరికీ తెలుస్తుంది కదా. భగవద్గీత బుక్స్ అన్ని అలా గురువుగారు రచించారండి. అవి చదివితే మీకు అసలు ఏంటి దాంట్లో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి, ఏం చెప్పారు గురువుగారు అనేది చాలా బాగా. అంటే ఇప్పుడు అంటే ఇందాక నుంచి మీరు నేను వింటా ఉన్నాను అనమాట, ట్రూత్ వివేకామృతం, ట్రూత్ వివేకామృతం అని. అంటే ఆ పదానికి వెనకాల ఏదైనా అర్థం ఉందా? ట్రూత్ అంటే ఇక్కడ సత్యం అండి, గురువుగారు చెప్పిన మాటల్లో. అంటే జన్మ రహస్యం అని చెప్పచ్చు. అదేంటనేది మీరు గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు. సో అంటే ఇక్కడ మా వీక్షకులకి మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ని మీరు ఇప్పుడు ఇవ్వను అంటారు, అంతే కదా? ఇవ్వను అంటే అది మీరు గురువుగారి ద్వారా నేర్చుకుంటే బాగుంటుంది. మీరు 1-2 రోజులు మీ సమయాన్ని కేటాయించగలిగితే గురువుగారు ఇంకా మీకు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు శ్రీలత అండి. ఓకే. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటాను. ఓకే. కాకపోతే ఫస్ట్ అయితే కోదాడే. ఇక్కడ నేను స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో 2010లో నేను విజయవాడలో క్లాస్ చేశాను. అప్పటి నుంచి నేను ట్రూత్లోనే ఉన్నాను. ట్రూత్ వివేకామృతంలో శిష్యురాలుగా ఉంటుంటే నాకేంటంటే భౌతికంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఆధ్యాత్మికతలో ఈ మూడిట్లో కూడా నేను ఏది కోల్పోలేదు. నా ఫ్యామిలీ పరంగా కూడా ఏది వదిలేసుకోలేదు. ఆ జ్ఞానపరంగా సార్ మమ్మల్ని ఎంత మార్పు చేశారంటే ఇంకా అది ఎవరు ఎక్కడ చెప్తారన్నది కూడా మాకు ఇంతవరకు లేదండి. పూర్తిగా నేను జ్ఞానంలోనే ఉంటున్నాను, వాటిని ఆచరిస్తున్నాము. ఇంకా 10 మందికి తెలిస్తే ఇది మారుతారు కదా, యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈరోజు మేము అక్కడ. ఓకే, సూపర్ అండి. నమస్కారం సార్. నమస్తే సార్. మీ పేరండి? నా పేరు తెల్లాకుల వెంకటేశ్వరరావు. ఓకే సార్, మీరు ఏం చేస్తుంటారు సార్? నేను రైస్ మిల్ నడుపుతా సార్. ఓకే. మీ అనుభవం ఈ సంస్థ ద్వారా మీ అనుభవం ఏమన్నా మా వీక్షకులతో ఏమన్నా షేర్ చేసుకోగలుగుతారా? నేను యాక్చువల్గా ఈ ట్రూత్ వివేకామృతంలోకి గత 10 సంవత్సరాల నుంచి వచ్చిన. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రూత్ వివేకామృతం క్లాసులు మా ఇంట్లో పెట్టించడం జరిగింది. ఆ పెట్టిన దాంట్లో ప్రజలలో కూడా ఆధ్యాత్మిక క్లాసులు, ఆధ్యాత్మికత నింపాలనే ఉద్దేశంతో గుడుగుంట్ల అప్పయ్య గారి ఫంక్షన్ హాల్లో గత 2 సంవత్సరాల కింద భారీ ఎత్తున కనీసం 1000 మంది సభ్యులతోటి భగవద్గీత క్లాసు చెప్పించడం జరిగింది. వాళ్ళలో కూడా చాలా మార్పులు వచ్చినాయని నేను భావిస్తున్నా. నేను కూడా ఒక 10-12 సంవత్సరాల నుంచి వచ్చి నాకు నేనంటే ఎవరు, నాకు ఆ దైవానికి ఉన్న సంబంధం ఏంటి, నాలో ఉన్న జ్ఞాన సంపదని వెలికి తీయాలనే ఉద్దేశంతో ఆ గురువు గారి దగ్గరికి పోవడం జరుగుతుంది. నాకు గురువు గారు చెప్పింది ఏంటంటే జ్ఞాన సంపద చాలా అమూల్యమైనదని, ఆధ్యాత్మిక సంపద చాలా గొప్పదని, నాలో ఉన్న సంపద అంటే నాలో ఉన్న దివ్యజ్ఞానం రాబోయే సంవత్సరాల్లో కూడా, రాబోయే జన్మల్లో కూడా పనికొస్తుందని, ఈ సంపద కన్నా కూడా, అన్ని రకాల సంపద కన్నా కూడా ఆధ్యాత్మిక సంపద చాలా గొప్పదని మా గురువు గారి ద్వారా తెలుసుకున్నాను నేను. సూపర్ సార్. నమస్తే మేడం. హలో. మీ పేరండి? నా పేరు భాగ్య. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నాను ఫ్రమ్ 6 years. నేను ఈ ట్రూత్ వివేకామృతంలోకి వచ్చి ఆల్మోస్ట్ 9 to 10 years అవుతుంది. 9 to 10 years నుంచి దీంట్లో ఉన్నారా? నేను స్టడీయింగ్ నుంచి, నేను బీటెక్ నుంచి ఇందులోనే ఉంటున్నాను. అసలు ఒక గురువు అంటే ఎవరు, ఆయన ఇంపార్టెన్స్ ఏంటి? మా గురువు గారు ఏం నేర్పించడానికి ప్రయత్నించారు అంటే మనం ప్రతిరోజు భౌతిక లక్ష్యాల కోసమే ఎంతో ఘనంగా పోరాడుతూ ఉంటాము. ఎవ్రీడే జస్ట్ లైక్ మనం మా అంటే ఎక్కువగా ఫుడ్ కోసం, లేకపోతే డైలీ యాక్టివిటీస్, లేకపోతే మనీ, మోస్ట్లీ వీటి కోసమే మనం పోరాడుతూ ఉంటాము. కానీ మనం ఆధ్యాత్మిక లక్ష్యాల కోసం కూడా మన అడుగులు వేయాలి అనేదే మా గురువు గారి ముఖ్య ఉద్దేశం అనేది నేను అనుకుంటున్నాను.
మీరు గ్రహించింది అదే. Yeah. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం, నమస్తే అండి. మీ పేరండి? నా పేరు పద్మావతి అండి. పద్మావతి గారు, మీరేం చేస్తుంటారు? నేను టీచర్గా వర్క్ చేస్తానండి, గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నారా? ఓకే. మీరు ఈ సంస్థలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం? మేము 14 ఇయర్స్ అయిందండి. 14 ఇయర్స్ అవుతుంది. అంటే ఈ సంస్థలోకి వచ్చిన తర్వాత మీ అనుభవం ఎలా ఉంది? చాలా బాగుందండి. ప్రతి ఒక్కదాన్ని మాకు గురువు నేర్పించిన జ్ఞానంతో అప్లై చేసుకోవడం నేర్చుకున్నాం మేము మొదటగా. ఓకే. మనం ఏదైనా ఒక వస్తువు కావాలంటే జేబులో ఉన్నటువంటి డబ్బులు తీసుకొని మనం ఎలా కొనుక్కుంటామో మనం ప్రతి ఒక్కటి కూడా ఆ గురువుగారు మా గురువుగారు చెప్పినటువంటి జ్ఞానంతోనే మేము అన్నీ కూడా సమకూర్చుకుంటున్నాం. ఓకే, అంటే మీరే ఒక టీచర్ యాక్చువల్లీ. మీకు మీదకి ఇంకొక గురువు, అంటే ఆయన దగ్గర నుంచి మీరు గెయిన్ చేసుకొని మీ స్టూడెంట్స్కి మీరు ఎలా అందిస్తున్నారు దాన్ని? మా స్టూడెంట్స్కి భౌతికమైన విద్యతో పాటు దైవం గురించి కూడా కొద్ది గొప్ప జ్ఞానాన్ని, దానికి మాకు రామాయణంలో పుస్తకాలు నేను తెలుగు చెప్తానండి, దానికి పాఠాలు ఉంటాయి. దానికి అన్వయించుకొని కొద్ది గొప్ప నాకు తెలిసినటువంటి ఆత్మజ్ఞానాన్ని వాళ్ళకు కూడా జోడించి చెప్తున్నాను. ఈ దేవుడికి మాత్రమే పరిమితం అనేది ఏం లేదంటారు? లేదు, మా గురువుగారు చెప్పే జ్ఞానం కులాతీతంగా, మతాతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మొత్తం జాతికే ఉద్ధరించడానికి గురువు అనే పేరులోనే అంధకారాన్ని తొలగించేవాడు. మాకు అంధకారాన్ని తొలగించే మా జ్ఞాన జ్యోతి మా గురువుగారు. సూపర్ మేడం. మీరు కొత్తగా రావాలనుకుంటున్న వారికి మీరు ఏమన్నా సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఈ భౌతికమైనటువంటి మా పాప చెప్పినట్టుగా భౌతికమైన ప్రపంచంలో ఉరుకులు పరుగుల జీవితంలో ఇది మాత్రం మనకు బ్రహ్మాండంగా పనికొచ్చేటువంటి ఒక జ్యోతిలాగా కనబడుతుంది. మంచిగా మాకు అర్థం చేసుకుంటే మా గురువుగారికి కూడా అదే, ఈ విశ్వాన్నంతా ఉద్ధరించేటువంటి ఉద్దేశంతోనే వారు ముందు కదులుతున్నారు. వారు నిమిషం కూడా వారి సమయాన్ని వేస్ట్ చేయకుండా వారి నిమిషాన్ని పూర్తిగా జ్ఞానానికే వినియోగించుకుంటున్నారు. మా క్లాసులు చెప్పడం, తర్వాత ఈ భగవద్గీతలు రాయడం, తర్వాత వీడియోలు స్పాన్సర్ చేయడం, వారికి పూర్తిగా ఇప్పుడు మనకు భౌతిక జీవితం ఎలాగో వారికి ఈ ఆధ్యాత్మిక జీవితం, వారి భార్య వారిద్దరు కూడా పూర్తిగా దీనికే సరెండర్ అయిపోయారు పూర్తిగా. మేము కూడా మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో కూడా గురువుగారు ప్రబోధించినటువంటి ప్రబోధాలకు అనుగుణంగానే పూర్తిగా మా ఆధ్యాత్మిక జీవితానికి మేము అంకితం చేసుకోదలుచుకున్నాం. సో ఈ సంస్థలో ఒక సభ్యురాలుగా ఉన్నందుకు మీరు చాలా ఆనందంగా ఉంటారు? చాలా 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 జాయ్ఫుల్గా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు సాయి కృష్ణ సార్. సాయి కృష్ణ గారు, మీరు ఏం చేస్తుంటారు? సార్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. ఓకే. సో ఈ జ్ఞానంలో నేను గత 6 సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. మీరు ఇప్పుడే ఆధ్యాత్మికంలో ఉన్నారు కనుక మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ సంస్థ ద్వారా మీరేం నేర్చుకున్నారు? మీరు బయటకు అదేం చెప్పాలనుకుంటున్నారు? సార్ ముందుగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. Yes, please. ఆధ్యాత్మికత అనేది వయస్సుతో సంబంధం లేనిది సార్. ఓకే. ఇది వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశం సార్. సో ముందుగా ప్రత్యేకంగా మీరు యువత గురించి అడిగారు కాబట్టి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు మానసికంగా ఒత్తిడికి గురయ్యి బలన్మరణాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా. సో ఈ ఆధ్యాత్మికత ఒక మెడిసిన్లా పనిచేస్తుంది, ఒక ఔషధంలా పనిచేస్తుంది. మన డైలీ ప్లానింగ్స్ కానీ ఈ ప్రతి ఒక్కటిలో కెరియర్ ప్లానింగ్లో కానీ దీన్ని మనం వాడవచ్చు. సో యువతకి ఇది ఎంత ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఓకే, అంటే మీరు గెయిన్ చేసింది అందరికీ అది యూస్ఫుల్లే అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అవును సార్, ఖచ్చితంగా. మీకున్న ఎక్స్పీరియన్సెస్ మీద మీరు యూత్కి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? సార్ చెప్పాలంటే అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం కదా. సో ముఖ్యంగా యువతలో సెటిల్ అయ్యే విధానం కానీ లేకపోతే ఇలాంటి అంశాల్లో తడబడుతూ ఉంటారు. అవును. సో ఆ తప్పటడుగుల నుంచి తప్పించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందరినీ ఆధ్యాత్మికంలోకి జాయిన్ అవ్వాలి అంటారు? అవును సార్, ఖచ్చితంగా. అండ్ మీ సంస్థలోకి వస్తే మీరు ఎంతవరకు అందరికీ సాయం చేయగలుగుతారు? సార్ ఖచ్చితంగా, డెఫినెట్గా సార్. గురువుగారి ద్వారా అందరికీ ఈ జ్ఞానం పంచిపడాలనేది ముఖ్య ఉద్దేశం సార్. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నా, ఏదైనా ఉన్నా, మెంటల్ స్ట్రెస్ ఉన్న యూత్ ఎవరైనా ఉన్నా కానీ మీ సంస్థలోకి మీరు వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నట్ట? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అన్ని రోగాలకి ఇదొక్క మందు, ఒక ఔషధంగా పనిచేస్తుంది. అంతే, మన ధైర్యమే మన బలం ఫస్ట్ అంటారు. అంతే అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరండి? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు, మీరు ఈ సంస్థలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? వివేకామృతం 15 సంవత్సరాలుగా ఉన్నారు. ట్రూత్ వివేకామృతం అనే సంస్థలో మీరు ఉండడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
బాగా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పటివరకు మన సంస్థలో ఉన్న సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మా వీక్షకులలో చాలామంది నాకు తెలిసి చూస్తుంటారు, మనం కూడా ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది. అంటే డైరెక్ట్గా గురువుగారు ఇక్కడికి వచ్చి మాట్లాడి ఇక్కడ చేస్తేనే ప్రజలు నేర్చుకోగలరా, ఇంకేమన్నా అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి, ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ ఉందండి, ట్రూత్ వివేకామృతం. ఇక్కడ మీకు కనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్. అక్కడ బుక్స్ అదే గురువుగారి వీడియోలు చాలా ఉన్నాయి, అలా నేర్చుకోవచ్చు. తర్వాత బుక్స్ అమెజాన్లో కూడా బుక్స్ ఉన్నాయండి, అలా మీరు తెప్పించుకోవచ్చు. అంటే గురువుగారి బుక్స్ అమెజాన్లో మనం ఏమని సెర్చ్ చేయాలండి? ట్రూత్ వివేకామృతం బుక్స్ అంటే ట్రూత్ వివేకామృతం బుక్స్ అని కొడితే అమెజాన్లో కొనుక్కోవచ్చు. నా మీటింగ్ ఇంతవరకు జరిగింది కదా, మీరు మా వీక్షకులకి లాస్ట్గా ఏమన్నా వర్డ్ చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ ఆఫీస్ నెంబర్ ఉందండి, ఇది నోట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ గురువుగారి క్లాసెస్ డైరెక్ట్గా వినాలి అని అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవుడు ఖచ్చితంగా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని తీరాలి, వాళ్ళ జీవితాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. ఈ గురువుగారు జ్ఞానం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మీరు అక్కడికి వస్తే గానీ మీకు తెలుసుకుంటారు, తెలీదు అని నేను అదొకటైతే నేను చెప్పగలను. ఒకసారి రండి, మీ జీవితంలో 2 రోజులు ఈ జ్ఞానం కోసం కేటాయించండి, మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోండి. గురువుగారు విరచించిన అనేక గ్రంథాల్లో మరో అద్భుతమైనటువంటి గ్రంథం మాండూక్యోపనిషత్, అంటే మన పుట్టినింటి చిరునామా. ఈ గ్రంథంలో ఓంకారం గురించి సమగ్రమైనటువంటి అవగాహనలని కలుగజేయటం జరిగింది. దీనిని గురు పౌర్ణమి రోజున గురువుగారు ఆవిష్కరించడం జరిగింది. ఎవరైతే ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసి ఈ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానసారాన్నంతా తమ మస్తిష్కంలో ఎవరైతే అనుష్ఠానం చేసుకుంటారో వారు ఖచ్చితంగా నిర్యాణం అనే స్థితి నుంచి నిర్వాణ అనే స్థితికి ఉద్ధరించుకోబడతారని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను.